శ్రీమతి కె సత్యవతి ఛానల్. ఇవాళ మునగాకు చపాతీ చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తున్నాను చూడండి. మూకుడు పెట్టాను. మూకుడు పెట్టి నీళ్ళు వేసి బాగా మరిగిన తర్వాత కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసి మరగబెట్టాలండి. నీళ్లు మరగబెట్టిన తర్వాత ఆ నీళ్ళలో మునగాకు వేసేయాలండి. మునగాకు కూడా బాగా ఆకు కూడా ఉడికిపోయింది బాగాను. చపాతీ పిండి వేసేసామండి. ఇదిగోండి దగ్గర కొంచెం వేడి చల్లారిన తర్వాత మనము ఉండలుగా చేసుకుని చపాతీగా చేసుకోవాలండి. ఈ విధంగా కూడా అన్ని ఆకుకూరలు కూడా మనం చేసుకోవచ్చు. ఇది అండి కొంచెం మనం కాల్చిన తర్వాత మనం తీసేసి మన సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి. మళ్ళీ తెచ్చిన తర్వాత మనము కాల్చుకుని మళ్ళీ తింటాము. అట్లాగే ఇవి కూడా అలా చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత తీసేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 రోజుల వరకు మనకు టిఫిన్ కింద ఉపయోగపడుతుందండి. వేడివేడిది వెంటనే మనము కాల్చుకుని చేసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి పెనం పెట్టి వేసానండి చపాతీ. ఇప్పుడు బాగా కాలిన తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకోండి, పూర్తిగా కాల్చకూడదు. కొంచెం సగం కాల్చి తీసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి, డబ్బాలో పెట్టుకుని. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. ఈ షేప్లో కావాలంటే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా తిరగేసుకుని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి తీసేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే. మనము ఇప్పుడే తినాలి అనుకుంటాం. చపాతీ తయారైపోయిందండి. మనకి నచ్చిన కూరతోటి కానీ చట్నీతోటి కానీ మనం తినొచ్చు. చూడండి ఎంత బాగా స్మూత్గా ఉంది, ఎంత మెత్తగా ఉందో చూడండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ పిండితోటి మనం గోధుమ పిండి వేసుకున్నాం కదండి, దాని బదులు మనం జొన్న పిండి రాగి పిండి కూడా వేసుకుని కలుపుకోవచ్చు. షుగర్ పేషెంట్లు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఏ టైంనైనా మనం చేసుకోవచ్చండి. వెంటనే ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. మీరు ఎలా ఉందో చెప్పండి.